అంటారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు తప్పు చేసినా వదిలేదే లేదు, నేను పట్టుకుంటే మాత్రం వాళ్ళని పక్కకు తోసేస్తాను అన్నట్టుగా ఇలా అంటారు కదా. నిజంగా అలాంటి చర్యలు తీసుకొస్తారని నమ్మకం ఉందా? ఎవరైనా భయపడతారంటారా ఇంకా రాబోయే రోజుల్లో? భయపడాలి. భయపడతారేంటి? భయపడాలి. వాళ్ళు అలా భయపెట్టిస్తేనే భయపడతారు జనాలు. అది ఇక్కడ మటుకు సొల్యూషను ఏంటి, డ్రగ్స్ గంజాయి వాడేవాళ్ళు ఈ పెజ్జనపేట 35వ డివిజన్లో చాలామంది ఎక్కువ ఉన్నారు. చుదినా చౌదరి కానీ చిన్ని గారు కానీ చర్య తీసుకుంటామన్నారు. అలాంటి చర్యలు ఇంతవరకు మా పేటలో ఏది జరగలేదు. అవునా? ఓకే, కళ్యాణ మండపం మాకు కట్టిస్తానన్నారు. మెయిన్ కళ్యాణ మండపం గురించి కూడా పట్టించుకోవట్లేదు. అది చెప్పిన డిమాండ్స్ అన్ని వీళ్ళ చేతుల్లో అవుతే కొద్దిగా మీలాంటి వాళ్ళకి ఇక్కడ అందరికీ మంచి రోజులు అభివృద్ధి కలుగుద్ది. మేము ఇంకా గెలిపియాలి, మా ప్రభుత్వం ఇంకా రావాలని చెప్పి నిర్ణయించుకుంటాం. చిన్న చిన్న డిమాండ్లే కదా, ఇవి కూడా చేస్తారని నమ్మకం ఉందా? చిన్న చిన్న డిమాండ్సే కదా మీరు అడిగింది, ఏం అడగలేదు, చిన్న చిన్న డిమాండ్స్ అడిగారు. ఇవన్నీ చేస్తారని నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ లెవెల్లో కానీ అందరూ చేస్తారు కాబట్టి చెప్తున్నామండి. చేపించుకుంటాం, మేము గెలిపిస్తామన్నాం, గెలిపించాం ఆయన.